గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే చేతులతో కానీ కాళ్ళతో కానీ లేదా ఫుల్ బాడీతో చేసేదాన్ని గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటారు. ఈ గ్రాస్ మోటార్ స్కిల్స్లో ఫస్ట్ మీరు చైల్డ్ ఇద్దరు ఎదురు బదురుగా కూర్చోవాలి అండ్ వాళ్ళు అటెన్షన్లో ఉన్నారా లేదా అని చూసిన తర్వాత మాత్రమే మీరు ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీరు క్లాప్ హ్యాండ్స్ అనేది నేర్పిద్దాం అనుకున్నారు, సో ఎదురు మీ పాప కానీ కూర్చుంటారు, మీరు ఎదురుగా కూర్చుంటారు. ఫస్ట్ వాళ్ళ పేరు పిలుస్తారు, ఇటు చూడు అంటారు, దెన్ డూ దిస్ అంటారు. అంటే మీరు చేతులతో ఇలా చేస్తున్నారు, పిల్లలకి రాకపోవచ్చు. సో మీరు ఏం చేయాలంటే ప్రాంప్ట్ ఇవ్వాలి. మీరు పిల్లల చేతులు పట్టుకొని ఇలా అనిపించాలి, మళ్ళీ మీరు చేయాలి. అండ్ దీనిలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు చేసే ప్రతి ప్రాంప్ట్కి పిల్లలకి రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి. అంటే ఈ చిన్న చాక్లెట్ ముక్కో లేదంటే వాళ్ళు ఆడుకుండే టాయ్స్నో మీరు దగ్గర పెట్టుకోవాలి. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ముందు అవైలబుల్గా రీఇన్ఫోర్స్మెంట్ని పక్కన పెట్టుకొని ప్రాంప్ట్ ఇస్తూ వాళ్ళకి ఈ ఇమిటేషన్ స్కిల్ క్లాప్ హ్యాండ్స్ కానీ లేదంటే కనుక ఆర్మ్స్ అప్ అని కానీ లేదా రబ్ యువర్ హ్యాండ్స్, ఇలా చాలా ఎన్నో వెరైటీస్ ఆఫ్ గ్రాస్ మోటార్ ఇమిటేషన్ స్కిల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఎప్పుడూ కూడా వన్ ఎట్ ఏ టైం చేయటం అది కంపల్సరీ. ఒక స్కిల్ వచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ దానిలోకి మనం ఎంటర్ అవ్వాలి. సో రీఇన్ఫోర్స్మెంట్ ఒకటి, సిట్టింగ్ బిహేవియర్ ఒకటి, ఐ కాంటాక్ట్ ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఉండాలి. ఇవన్నీ మీరు ఈ మోటార్ ఇమిటేషన్ స్కిల్ చేసేటప్పుడు కంపల్సరీగా పాటించవలసినవి. థ్యాంక్ యూ.